వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను సాయి సుధా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో విషాదం చెరువులో మునిగి బాలుడు మృతి మోత్కూరులో ఘనంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆటో డ్రైవర్లకు సరుకుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు కొల్లాపూర్ కస్తూరిబా పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి జగిత్యాల జిల్లాలో 2 వలస కూలీలకు కరోనా పాజిటివ్ అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వైద్య పరీక్షలు కృష్ణా జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తనిఖీలు 120 లీటర్ల నాటు సారా 70 కిలోల బెల్లం స్వాధీనం 21 మంది అరెస్ట్ ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుట్ట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది చెరువులో మునిగి బాలుడు మృతి చెందిన ఘటన శోకస్తంభంలో ముంచేసింది హుసేన్ బాషా అనే బాలుడు పశువులను మేతకు తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా చెరువులో నీళ్లు తాగించడానికి వెళ్లిన పశువులకు ఎంతకు తిరిగి రాలేదు దీంతో పశువుల కోసం చెరువులోకి దిగిన బాలుడు మృత్యువాత పడ్డాడు విషయం గమనించిన తోటి పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది హుసేన్ బాషాను కాపాడడానికి చెరువులో సుమారు 2 గంటల పాటు గాలించి తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు చిన్న పిల్లడు కదా నువ్వు పైకి రాయా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగోని రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేశారు అనంతరం లాక్డౌన్ లో ఉపాధి కోల్పోయిన ట్రాలీ ఆటో డ్రైవర్లకు బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ట్రాలీ ఆటో సభ్యులకు 20 మంది ట్రాలీ ఆటో ట్రాలీ వాళ్లకు కుటుంబ సభ్యులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ముందు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో అన్ని విధాల ఆదుకుంటామని ప్రతి వ్యక్తి ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటామని కోరుకుంటున్నాం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కస్తూరిబా బాలికల పాఠశాల ఆవరణలో 2.5 కోట్ల నిధులతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేశారు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి చూపుతుందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పద్మావతి పాఠశాల సిబ్బంది మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జై తెలంగాణ జై తెలంగాణ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ గారి నాయకత్వం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో రోజుల క్రితం ముంబై నుండి వచ్చిన వలస కూలీలను అధికారులు క్వారంటైన్లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య బృందం, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు గ్రామంలో 15 బృందాలుగా చేరి ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారు. బస్సులు మల్లేశ్వరం బస్సులు మల్లేశ్వరం కూర్చోండి బస్సులు మల్లేశ్వరం ఇంట్లో అందరూ మంచిగా ఉండాలి. బయటలతో మాట్లాడదు, బయటలో కలుసుకోవాలి, మాస్కులు పెట్టుకోవాలి, డబ్బులు ఏం చేసినా కూడా మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఏ పని చేసినా కూడా శుభ్రం చేసుకోవాలి. వాళ్ళతో ఎక్కడ ముచ్చట పెట్టద్దు. మస్కర్ నుంచి వచ్చిన ఉపయోగిస్తే వాళ్ళతో తినాలి. అక్కడ వాళ్ళు వినకపోతే మీరు రాసి నేను తీయండి, వాళ్ళని ఎట్లా అనేది చేసినా కానీ వాళ్ళ లిస్ట్ కూడా పెట్టుకోండి. ఎవరైనా దుబాయ్లో ఇక్కడ అక్కడికి వచ్చిందట రాత్రి మబ్బులు 110 ఉన్నాయి. 300 కృష్ణా జిల్లా విసన్నపేట మండలంలో పోలీసులు ఎక్సైజ్ శాఖలో అధికారులతో సంయుక్తంగా కార్టన్ సర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఆ తనిఖీల్లో మండలంలోని పలు తాండాల్లో 120 లీటర్ల నాటుసారా, 70 కిలోల బెల్లం స్వాధీనం చేసుకుని 3500 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేశారు. 200 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈరోజు విసన్నపేట మండలంలో మన ఎస్పీ గారు ఆదేశాల మేరకు క్లస్టర్ రైడ్ చేయడం జరిగింది. అందులో 150 మంది పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసి కొత్తగా ఏర్పాట్లు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ రేడ్స్ చేయడం జరిగింది. ఈ రేడ్స్లో మాకు 50 లీటర్ నాటుసారా, 3000 లీటర్ బెల్లం మూట, 70 కేజీస్ బెల్లం పట్టుకోవడం జరిగింది. ముద్దాయిలందరి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇట్లాంటి నాటుసారా కాయడం, ఇట్లాంటి కార్యకలాపాల్లో ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని లోపల పంపించడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాము. సో అందరికీ ఇది అడ్వైస్ లాగా, వార్నింగ్ లాగా కూడా ఉండాలి. ఎవరైనా అలాంటి చేస్తే సహించేది లేదు. సో సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలో పద్మశాలి ఫంక్షన్ హాల్లో బద్రీనాథ్ యాదవ్ సమక్షంలో యాదవ్ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ అధ్యక్షులు రవి యాదవ్, జీ పవన్, శ్రీనివాస్ మరియు వైహెచ్పీఎస్ సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కరోనా వైరస్ అనేది ప్రపంచం మరియు మన దేశం, మన రాష్ట్రం మొత్తం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ వైరస్ ఎదుర్కోవడానికి మన ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఆ లాక్డౌన్ ప్రకటించినాక దేశాల వారీగా సడలింపిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఏ విధంగా అయితే ప్రభుత్వం చెప్పినవన్నీ కూడా అందరం కూడా పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఎక్కడైతే రక్త కొరత ఏర్పడుతుంది, రక్తం లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, రక్తం లేక పేషెంట్ చనిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము యాదవ్ హక్కుల పోరాట సమితి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిని నేను కాల్ చేయడం జరిగింది. మొత్తం మన రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అంతా ఏర్పాటు చేయాలని చెప్పి జిల్లాలలో ఉన్న నాయకత్వానికి అందరికీ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో
పద్మశాలి కళ్యాణ మండపంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ తీసుకోవడం జరిగింది. ఈరోజు సుమారు ఒక 150 యూనిట్లు మేము ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల 1000 నుంచి 1500 యూనిట్ల చొప్పున ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం తీసుకున్నాం. రేపటి నుంచి ప్రతి జిల్లాలో కూడా ఈ 10-15 రోజులలో మొత్తం సుమారు ఒక 50,000 యూనిట్లు ప్రభుత్వానికి చేయుతగా ఉండాలని చెప్పి ఎవరైతే రక్తంతో ఇబ్బంది పడుతారో ఆ పరిస్థితులు రావద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. నమస్కారం, నేను వైఎస్పిఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బద్రీనాథ్ యాదవ్ గారు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి మేము అటెండ్ అయ్యి మా యాదవ సంఘం సభ్యుల తరఫున 150 మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాన్ని ఇలాగే అన్ని డిస్టిక్లో కంటిన్యూ చేసి మన యాదవ్ల తరఫున అప్రాక్సిమేట్ 50,000 యూనిట్స్ బ్లడ్ డొనేట్ చేయాలని మన యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బద్రీనాథ్ యాదవ్ గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు మేము ఎల్బీనగర్ నుంచి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడ సుమారు 150 మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ అటెండ్ అవ్వడం జరిగింది. ప్లస్ డొనేట్ ఇవ్వడం కూడా జరిగింది. మరియు ఇంకా మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ఈ ప్రోగ్రాన్ని మొదలుపెట్టిన మన బద్రీనాథ్ యాదవ్ అన్న గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఎమ్మెల్యే జర్నలిస్టులు ఇల్లు కూల్చివేయడం దారుణమని ఆరోపిస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్ మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశానికి నల్ల బ్యాచ్లతో హాజరై నిరసన వ్యక్తం చేశారు. అది ఈ రిపోర్ట్ కవర్ చేసిండు, టీవీలో న్యూస్ వచ్చింది. ఆ తర్వాత న్యూస్ తీసుకొని కొందరు ఏం చేసి హైకోర్టులో వేసేది. హైకోర్టులో వేస్తే హైకోర్టు నోటీస్ ఇచ్చింది ఎమ్మెల్యే. ఆ కక్షతో ఏంటంటే ఇల్లు కూడా కొట్టేసి అది. అయితే మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు కమిషన్ సస్పెండ్ కాదా, నష్టపరిహారం ఇవ్వాలి రిపోర్ట్. అది మా డిమాండ్. మీరు ప్రభుత్వం తీసుకుంటారు. గారు తన జన్మదిన వేడుకలను లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి సుమారు 600 మందితో నిర్వహించాడు. ఆ ఫంక్షన్ను అక్కడ లోకల్ రిపోర్టర్ V6 రిపోర్టర్ పరమేశ్వర్ గారు కవర్ చేసినందుకు కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎమ్మెల్యే గారు మున్సిపల్ కమిషనర్ను ఉసిగొల్పి పరమేశ్వర్ కట్టుకుంటున్న ఇల్లును కూల్చివేయించింది ఇటీవల. అయితే ఈ సందర్భంగా ఏంటంటే పరమేశ్వర్ ఇల్లును కూల్చేసిన ఘటనను ఖండిస్తున్నా. తర్వాత పరమేశ్వర్కు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మా జర్నలిస్టులు జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పట్టణ మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్షంలో జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. త్వరలో అవసరమైతే చలో నారాయణఖేడ్ కార్యక్రమాన్ని కూడా చేపట్టేందుకు ఉమ్మడి జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలో అతి తొందరగా వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ ప్రభుత్వ కరెంట్ బిల్లులను పెంచి పేదలను ఇబ్బందికి గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ లేబర్ ఆఫీస్ నందు ధర్నా చేపట్టారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మర్చిపోయారని విమర్శించారు. చిన్న చిన్న వాళ్ళకి 500కి వచ్చేది 2000, 5000, 3000, 7000 వరకు వస్తున్నాయి. మీరు ఆలోచించేయండి. కట్టొద్దని చెప్పి ఇంత బిల్లు డబల్ చేసి 2 తూర్లు ఆయన పాదయాత్రలో చెప్పింది ఒకటి, నేను కరెంటు బిల్లు ఎక్కియని చెప్పినాడు. 2 తూర్లు ఎక్కిస్తున్నాడు వస్తున్నాడు. ఆయన చెప్పినని అబద్ధాలే. ఈరోజు కార్మికులు ఉదాహరణ చెప్తున్నా, ఈరోజు కరోనా ప్రపంచంలో అల్లాడిపోతున్నారు ప్రజలు. మరి ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో బ్రాందీ షాపులు ఓపెన్ చేసి ఒకటికి 2 అంతలు 3 అంతలు ఈరోజు దాదాపు 75% ఎక్కువ చేసి కార్మికుల్ని చిన్న వాళ్ళని నాశనం చేస్తున్నాడు. అంటే ఈరోజు ఖజానాకు కార్మికుల డబ్బులు కావాలా, అతనికి వేరే అవసరం లేదా అని చెప్పి సభముఖంగా మనం చేసుకుంటున్నా. వీళ్ళంతా నేను ఒకటే చెప్తున్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు న్యాయం చేయండి. ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. ప్రతిరోజు
వలస కార్మికులు, వలస కూలీలు ఈరోజు చిన్న చిన్న పిల్లలతో కాళ్ళు చెప్పులు లేకుండా పరిగెత్తుంటే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. మరి వీళ్ళకి అర్థం కాదా? ఈ మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ కనపడలేదా ఇవన్నీ? నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో హరితారం మొక్కలు నర్సరీలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కల పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సర్పంచ్లను సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో క్రిమిటోరియంలు జూన్ మొదటి వారంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. వర్కర్స్ అంటే ఇప్పుడు వస్తున్నారు సార్ 4,000 దొరికింది సార్. ఎన్ని పర్సెంటేజ్ అయింది సార్? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి షర్బాపురం సార్. ఇది కూడా చేస్తాం. 20th మే వరకు డెడ్లైన్ ఉంది. ఇప్పుడే కంప్లీట్ కాలేదా? ఈ నాంపల్లి మండల్లో 3 గ్రామం గనుగాపల్లి, నర్సింగ్లాగూడెం అండ్ రామదాస్ తండాలో ఇక్కడ విజిట్ చేశారు. విజిట్లో నర్సరీస్ విజిట్, డంప్ యార్డ్, క్రెమటోరియం వర్క్స్ అండ్ కంపోస్ట్ షెడ్ అండ్ ప్లాంటేషన్ సర్వైవల్ గురించి ఇక్కడ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. అండ్ నర్సరీ గురించి గవర్నమెంట్ చాలా సీరియస్. అండ్ నర్సరీ గురించి ఏమేం ఐటమ్ కావాలి ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీకో చెప్పడం జరిగింది కి కావాలి. తర్వాత అవెన్యూ ప్లాంటేషన్ గురించి కూడా సర్వైవల్ రేట్ షుడ్ బి మోర్ దెన్ యాజ్ పర్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 85% కావాలి. సో మన జిల్లా టార్గెట్ షుడ్ బి మోర్ దెన్ 90%. దెన్ ఓన్లీ వీ విల్ బీ ఏబుల్ టు డూ దట్ 85% టార్గెట్లో. అండ్ కంపోస్ట్ షెడ్ ఇస్ నాట్ కంప్లీటెడ్. సూర్యాపేట జిల్లాలో మోతే మండలంలో కుమారులను పట్టించుకోకపోవడంతో వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు. దోనేటి వీరస్వామి లచ్చయ్య అనే దంపతులు ఖమ్మం సూర్యాపేట రహదారి మార్గంలో నిర్మించుకున్న ఇంటిని నేషనల్ హైవే అధికారులు కూల్చివేశారు. ఇంటికి 16 లక్షల పరిహారం అందించారు. 10 లక్షల డబ్బుని కుమారులిద్దరు పంచుకోగా మిగతా వాటితో వృద్ధులు నూతన ఇల్లు నిర్మాణం చేపట్టారు. అయితే ఇంటి పనుల నిర్మాణం ప్రారంభం కాగానే కుమారులు తల్లిదండ్రులపై ఘర్షణకు దిగి వృద్ధులను గాయపరిచారు. ఈ సమస్యపై పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఈ చొంగ పడతలే దెబ్బ తగ్గింది. అదే ఇక పెద్ద మట్టులు కూడా ఫిట్ ఇండియా ఫౌండేషన్ పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో స్వెరోజ్ విక్టరీ డే సందర్భంగా సెక్రటరీ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ సిఐ కోట బాబురావు, ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ అట్టడుగు వర్గాల అభివృద్ధి ధ్యేయంగా వెనుకబడిన కులాల విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతూ వారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని కొనియాడారు. ఈ శిబిరంలో 80 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. సుప్రీం స్వేరో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐజీ గారి పిలుపు మేరకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఫిట్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కానీ సార్ పిలుపు మేరకు ఒక 30 నుంచి 40 మంది వచ్చి రక్తదానం చేస్తున్నారు. సో రక్తం ఇస్తే మనం రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని మనకు ట్యాక్స్ కూడా ఉంది. సో
సో దాన్ని మనం పునరుద్ధరించడానికి బలోపేతం చేయడానికి గాను ఈరోజు ఫేరో గారి ఆధ్వర్యంలో ఈ గొప్ప కార్యక్రమం చేయడం ఫిట్ ఇండియా గారిని మా డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. సో అందరూ రక్తాన్ని దానం చేయండి, మీరు కూడా ప్రాణదాతలు. అంటే మలావత్ పూర్ణ మరియు ఆనంద్లు మే 25, 2014 నాడు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన విజయ దినోత్సవాన్ని మే 25th రోజు మనం జరుపుకుంటాం. ఆ సందర్భంగా స్వేరోస్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఈ బ్లడ్ క్యాంపు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐజీ గారి ఆలోచనల మేరకు సార్ ఆదేశం మేరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను నిర్వాహకులు జైపాల్, సురేందర్, సతీష్ మిగతా అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రాణదాతలుగా నిలిచి స్వేరోస్ అంటే సమాజంలో ప్రత్యేకమైన వ్యక్తులని నిరూపించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరినీ కూడా రక్తదానం చేయవలసిందిగా విజ్ఞప్తి. ఈరోజు సారస్ హెరిటేజ్ సెలబ్రేషన్స్ పురస్కరించుకొని పెద్దపల్లి ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో 40 మందితో రక్తదానం చేయదైనది. రక్తదానం చేయాలి ప్రాణదాతలు కానీ అనే పిలుపు మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ గారి ఆదేశాల అనుసారం మన పెద్దపల్లి సేయ గారు, ట్రాఫిక్ సేయ బాబురావు సహకారంతో మిగతా నా సహోదరులు అందరితో మిత్ర బృందంతో 40 మెంబర్స్తో రక్తదానం చేయడం జరుగుతుంది. సో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతాం. దాదాపు 2 నెలల తర్వాత విమానాశ్రయంలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిద్ధంగా ఉందని ఎయిర్పోర్ట్ సీఈఓ ఎస్జీకే కిషోర్ అన్నారు. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సంపూర్ణ మద్దతు, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ బోర్డింగ్ సదుపాయం కల్పించి అందరికీ సురక్షితమైన బోర్డింగ్ జరిగేలా టెక్నాలజీ ఆధారిత కాంటాక్ట్ లిస్ట్ బోర్డులను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అయితే వృద్ధులకు, చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ప్రయాణం చేయవద్దని మనవి చేశారు. ప్రయాణికుడు వెహికల్ దిగిన కాడి నుంచి ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కేదాకా, అలాగే అరైవింగ్ ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో ఎయిర్ క్రాఫ్ట్ దిగిన కాడి నుంచి మళ్ళీ వెహికల్ వెళ్ళేదాకా ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ప్రతి స్టెప్లో కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం హైదరాబాద్ విమానాశ్రయంలో మనం అన్ని ఏర్పాట్లు చేసాం. దీనికి కావాల్సిన టెక్నాలజీ కూడా మనం ఉపయోగించాం. సార్, విమానాల్లో సోషల్ డిస్టెన్స్ సంబంధించి ఎలాంటివి? విమానాల్లో ఇప్పుడు ఉన్నది ఏంటంటే ప్రతి ఒక్క ప్యాసింజర్ మాస్క్ ధరించాలి. తర్వాత విమానం ఎక్కే ముందర ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా ఒక స్పెషల్ కిట్ ఇస్తారు. దాంట్లో మాస్క్, గ్లౌస్, తర్వాత శానిటైజర్ కూడా ఇస్తారన్నది ఒక గైడ్లైన్స్లో ఉంది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ మాస్క్ ధరించాలి. ఎయిర్పోర్ట్లో కూడా మాస్క్ లేకుండా ఎవరిని ఎంట్రీ మనం పర్మిట్ చేయాలి. అది ఇంకా షెడ్యూల్ మనకి ఇంకా ఇవాళ వస్తుంది, దాని ప్రకారం వస్తుంది. అయితే సోమవారం నుంచి మొదలవుతాయి. సుమారు 36 నగరాలకి మనకి ఫ్లైట్స్ ఉంటాయి. ఫ్లైట్లో ఫుడ్ తీసుకోవడానికి పర్మిషన్ లేదు. సీనియర్ సిటిజన్స్ కూడా ట్రావెల్ చేయొద్దని అడ్వైజరీ. చిన్నపిల్లలు కూడా వద్దని అడ్వైజరీ. ఏముండదు, విమాన ఎయిర్లైన్స్ వాళ్ళు ఇస్తారు. ప్రతి ట్రాలీ కానీ, లగేజ్ కానీ, హ్యాండ్ బ్యాగేజ్ ట్రేస్ కానీ ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్షన్ చేసే విధానంగా మనం ఇక్కడ మనం డిస్ఇన్ఫెక్షన్ టన్నల్స్ మనం ఏర్పాటు చేసాం. సో ప్రయాణికులందరూ కూడా చాలా ధైర్యంగా వాటిని వాడుకోవచ్చు. సార్, ఇప్పుడు వివిధ డెస్టినేషన్ నుంచి ప్రయాణికులు వస్తున్నారు కదా సార్, వాళ్ళు నేరుగా ఎక్కడికి ఇంటికి పంపిస్తారా లేకపోతే అది స్టేట్ గవర్నమెంట్ తాలూకు డైరెక్షన్స్ అది. సో స్టేట్ గవర్నమెంట్, ప్రతి స్టేట్ గవర్నమెంట్ అలాంగ్ విత్ కన్సల్టేషన్ విత్ ఫ్యామిలీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్, దే విల్ గివ్ డైరెక్షన్. ఎట్లా ఉండబోతుంది సార్ ప్రయాణికుల తాకిడి కానీ ఎట్లా అనుకోండి? ఇది సేఫ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాచకొండ సెక్రటరీ కౌన్సిలింగ్ కార్యాలయాన్ని సిపి మహేష్ భగవత్ ప్రారంభించారు. కమిషనరేట్ మరియు తెలంగాణ ప్రభుత్వం నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఐటీ శాఖల అనుసంధానంతో ఏర్పాటు చేసిన ఈ విభాగంలో భద్రత, సైబర్ సెక్యూరిటీ, రక్షణ, ప్రత్యేకంగా మహిళా భద్రత తదితర సమస్యలపై చర్చలు తీసుకొని సమాజానికి మెరుగైన సేవలు అందించినట్లు సిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు, ఆర్కేఎస్పీ చైర్మన్ దాస్, గుణాలాన్ తదితరులు పాల్గొన్నారు. వెనక ఉన్న ఖాళీ క్వార్టర్స్లో ఒక అపార్ట్మెంట్లో ఈ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫీస్, ఇక్కడ ఫుల్ టైమ్గా చీఫ్ కోఆర్డినేటర్గా సావిత్రి ముత్యాల మేడంని ఎంపిక చేయడం జరిగింది. తర్వాత ఈ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్కి వైస్ చైర్మన్
మన దాస్ గుణాలన్ గారు, ఇన్ఫోసిస్ ఆర్గనైజేషన్ ఏవిపి అండ్ ఫ్యాసిలిటీ హెడ్. తర్వాత సెక్రటరీ, జనరల్ సెక్రటరీగా మన బి సతీష్ గారు, జెన్పాక్ సంస్థ హెడ్. తర్వాత ఈ చైర్మన్షిప్ నాకు ఇవ్వడం జరిగింది. నాతో పాటు చీఫ్ కన్వీనర్గా మన అడిషనల్ కమిషనర్ రాచకొండ జి సుధీర్ బాబు గారు. తర్వాత మనతో 5 ఫోరమ్స్ ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో పనిచేస్తారు. ఈ 5 ఫోరం సంబంధి ముందుగా మహిళలకు సంబంధి ఉమెన్స్ ఫోరం, ఈ ఉమెన్స్ ఫోరం కన్వీనర్గా మన డీసీపీ రక్షిత మూర్తి మేడం. తర్వాత జాయింట్ సెక్రటరీ మన ఇన్ఫోసిస్ సంస్థ తరఫున లతా మేడం. తర్వాత సైబర్ సెక్యూరిటీ, ఈ సైబర్ సెక్యూరిటీ ఫోరంకి కన్వీనర్గా మన ఏసీపీ సైబర్ క్రైమ్ రఘునాథ్ గారు. తర్వాత జాయింట్ సెక్రటరీ అది రమాదేవి మేడం, ఐటీ డిపార్ట్మెంట్. తర్వాత 3 ట్రాఫిక్ సంబంధి రోడ్ సేఫ్టీ కన్వీనర్గా మన డీసీపీ ట్రాఫిక్ దివ్యచరణ్ రావు గారు. తర్వాత దాంట్లో జాయింట్ సెక్రటరీ మన మోహర్ ఘోష్ 24/7 ఆ సంస్థ తరఫున. తర్వాత మన 4వ ఫోరం అది ఫిజికల్ సెక్యూరిటీ, ఓవరాల్ సెక్యూరిటీ ఫోరంకి మన డీసీపీ భువనగిరి నారాయణ రెడ్డి గారు తర్వాత కన్వీనర్ ఆయన. తర్వాత దానికి జాయింట్ సెక్రటరీగా మన బ్రిగేడియర్ సంపత్రావు పాటిల్ ఎలాంటి మెట్రో రైల్. తర్వాత 5వ ఫోరం అది రూరల్ అవుట్రీచ్ ఫోరం, రూరల్ అవుట్రీచ్ ఫోరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో విషాదం, చెరువులో మునిగి బాలుడు మృతి. మోత్కూరులో ఘనంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలు. ఆటో డ్రైవర్లకు సరుకుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు. కొల్లాపూర్ కస్తూరిబా పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో 2 వలస కూలీలకు కరోనా పాజిటివ్. అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వైద్య పరీక్షలు. కృష్ణా జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తనిఖీలు. 120 లీటర్ల నాటుసారా, 70 కిలోల బెల్లం స్వాధీనం, 21 మంది అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్తే.